హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చరణ్ ఆర్గానిక్ సోప్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ కూడా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఈరోజైతే అలోవెరా సోప్ చెప్తున్నానండి. మా స్టూడెంట్స్ అందరూ కూడా అలోవెరా సోప్ చెప్పమంటున్నారు. వాళ్ళకి ఇప్పుడంతా కూడా వింటర్ సీజన్ కదా, స్కిన్ అంతా కూడా డ్రైగా అవుతుందంట. మాకు వచ్చి అలోవెరా సోప్ చెప్పండి మేడం అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ కోసం అని చెప్పి నేను అలోవెరా సోప్ చెప్తున్నానండి ఈరోజు. సోప్ బేస్ తీసుకోవాలి, అవన్నీ కూడా ముందు వీడియోలో ఉంటుందండి. సోప్ బేస్ తీసుకోవడం, ఎలా కట్ చేయాలి, బౌల్లో వేసుకుని ఇవన్నీ కూడా ముందు వీడియోలో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి. అలోవెరా సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: అలోవెరా జెల్, బాదం ఆయిల్ అండి. నేనైతే బాదం ఆయిల్ ఆల్మండ్ డాబర్దే తీసుకున్నాను. రోజ్ వాటర్, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి. సోప్ బేసు, విటమిన్ ఈ క్యాప్సిల్స్, అలోవెరా జెల్, బాదం ఆయిల్, రోజ్ వాటర్, ఈ ఇంగ్రీడియంట్స్ అయితే అలోవెరా సోప్కి కావాల్సిన మెటీరియల్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా సోప్ బేస్ని ఎలా కట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే స్టవ్ దగ్గరికి వచ్చాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేశానండి. పెట్టేసి అందులో కొంచెం వాటర్ పెట్టాను. ఎందుకంటే ఇదంతా కూడా డబుల్ బాయిలింగ్ పద్ధతి కాబట్టి మనం డబుల్ బాయిలింగ్ పద్ధతిలోనే సోప్ బేస్ని మెల్ట్ చేసుకోవాలి. అందుకోసమని నేను స్టవ్ దగ్గరికి వచ్చేసాను. నేనైతే అలోవెరా జెల్ తీసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుని జస్ట్ కొద్దిసేపు మిక్స్ చేయండి మంచిగా. ఎందుకంటే జెల్ కూడా తేమలా ఉంటుంది కదా, మనం సోప్ బేస్లో వేసినప్పుడు కరగడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంత త్వరగా మెల్ట్ అవ్వదు సోప్ బేస్లో. కనుక జస్ట్ కొద్దిసేపు మిక్స్ చేస్తే ఆ లిక్విడ్ అంతా కూడా కొంచెం జెల్ అంతా కూడా మారుతుంది, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు సోప్ బేస్లో వేస్తే కొద్దిగా త్వరగా మిక్స్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ సోప్ బేస్ని పెట్టానండి బౌల్లో, అది వాటర్లో పెట్టేశాను. సోప్ బేస్ ముక్కల్ని అవి మంచిగా కరుగుతాయి కదా, మంచిగా మెల్ట్ అవుతాయి ఆ హీట్కి. అది మెల్ట్ అయ్యే లోపు నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటా. ఇదైతే మాత్రం ఆల్ సీజన్లో యూజ్ చేసుకోవచ్చండి, ఆల్ స్కిన్ టైప్ పర్పస్. ముఖ్యంగా అయితే డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి డ్రై స్కిన్ వాళ్ళకి. ఇది స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. పింపుల్స్ ఏమైనా ఉన్నా కూడా మంచిగా క్లియర్ చేస్తుంది, ఇంకా పింపుల్స్ రాకుండా కూడా చేస్తుందండి ఈ సోపు. ఇప్పుడు ఎవరికైతే పింపుల్స్ ఉంటాయో, పింపుల్ మార్క్స్ ఉంటాయో, ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుంది, ఇంకా పింపుల్స్ రాకుండా కూడా ఆపుతుంది అన్నమాట ఈ సోపు. ఒక 3 months కానీ యూజ్ చేస్తే మీ ఫేస్లో మంచి గోల్డ్ ఫేషియల్ లుక్ వస్తుందండి, మంచి గ్లో వస్తుంది. సోప్ బేస్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలండి. సోప్ బేస్ మెల్ట్ అయ్యాక ఆ క్యూబ్స్ ఏమీ కూడా ఉండకూడదు, లమ్స్ కూడా ఉండకూడదు, మంచిగా మిక్స్ చేసుకోవాలి సోప్ బేస్ని. కొంచెం టైం పడుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం అంటే మీకు వీలుగా ఖాళీ టైంలో చేసుకోండి. మీకు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారు కదా, మీకు వీలైన టైంలో చేసుకోండి. దీనికి కొంచెం టైం పట్టండి. సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయ్యిందండి. మెల్ట్ అయ్యాక చూసారుగా అలోవెరా జెల్ వేస్తున్నాను నేను. అలోవెరా మీకు చెప్పాను కదా కొంచెం థిక్గా ఉంటుంది, ప్లస్ జారుతూ ఉంటుంది. అదేమవుతుందంటే కరగదు. ఇప్పుడు సోప్ బేస్లో వేసినా కూడా ఇలా జారుతూ ఉంటుంది, అంత త్వరగా కరగదు. కాబట్టి కొంచెం మిక్స్ చేసుకోండి ఎక్కువసేపు. కొద్దిగా టైం పడుతుంది, ఒక 5 minutes మంచిగా సోప్ బేస్లో వేసాక మిక్స్ చేసుకోండి. మొత్తం సోప్ బేస్లో మెల్ట్ అవ్వాలన్నమాట. ఆ అంచులు ఉంటాయి కదా, అంచులకు తగులుతూ
మిక్స్ చేస్తే అది మంచిగా కరుగుతుంది, అంచులకు తగులుతుంది కదా, తగిలి అది సోప్ బేస్లో మెల్ట్ అయిపోతుంది మొత్తం కూడా. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తానండి. స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్లోనే పెట్టాలి బౌల్ని. వాటర్లో పెడుతుండగానే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మిక్స్ చేసేయాలి మొత్తం. అలా ఏమైనా చిన్న చిన్న క్యూబ్స్ ఉన్నా కూడా ఇప్పుడు అలోవెరా జెల్ ఏదైతే ఉందో అదంతా కూడా మొత్తం మెల్ట్ అవుతుంది. ఆ అంచులకు తగిలినట్టు మనం రఫ్ చేసామనుకోండి, అలోవెరా మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది సోప్ బేస్తో పాటు. ఇప్పుడంతా కూడా మెల్ట్ అయిపోయిందండి. నేను ఇప్పుడైతే మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. బాదం ఆయిల్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూను. మీరు సోప్ బేస్ 100 గ్రామ్స్ తీసుకున్నారనుకోండి 1 టేబుల్ స్పూన్ వేయండి. 200 గ్రామ్స్ అనుకోండి 2 టేబుల్ స్పూన్, ఇలా క్వాంటిటీ ఉంటుందన్నమాట. రోజ్ వాటర్ 1/2 టేబుల్ స్పూన్ అండి. 100 గ్రామ్స్కి అయితే 1/2 టేబుల్ స్పూను, 200 గ్రామ్స్కి అయితే 1 టేబుల్ స్పూన్ వేయాలి. ఇలా బాదం ఆయిల్, రోజ్ వాటర్ వేసాక కూడా ఒకసారి మిక్స్ చేయండి. సోప్ బేస్లో మొత్తం మెల్ట్ అయిపోతుంది కదా, మొత్తం మిక్స్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసే చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోండి. స్టవ్ ఆన్లో ఉండకూడదు, స్టవ్ ఆఫ్ చేసేయాలి. బౌల్ మాత్రం వాటర్లోనే ఉండాలి. మనం ఏదైతే సోప్ బేస్ ముక్కల బౌల్ ఉందో అది మాత్రం వాటర్లోనే ఉండాలి. ఇదంతా త్వరగా గట్టిపడదండి, అంటే లిక్విడ్ బేస్ కాబట్టి. అదే పౌడర్ బేస్ అనుకోండి, త్వరగా హీట్ ఎక్కువైపోయి బాగా గట్టి పడిపోతుంది సోపు మీరు చేస్తుండగానే. అందుకే అది కూడా కొంచెం స్పీడ్గా చేసుకోవాలి. కానీ ఈ లిక్విడ్ బేస్, వాటర్ బేస్ కొంచెం స్లోగా చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇవి అంత త్వరగా గట్టి పడవండి. విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ చెప్పాను కదండి, అవి కూడా కట్ చేసేసి వేసుకోండి. ఇది చాలా అంటే డ్రై స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. చాలామంది పొట్టు రాలిపోతూ ఉంటుంది, స్కిన్ అంతా కూడా పగుళ్ళు వస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. వింటర్ సీజన్లో అయితే ఇంకా బాగా ఉంటుంది. వింటర్లో అయితే ఇంకా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుందండి. డ్రై స్కిన్ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది, యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ కూడా తాగాలండి ఈ సీజన్లో. బాగా స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతుంది కదా, హెయిర్, స్కిన్ ఇవన్నీ కూడా డ్రై అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇంటేక్ మంచి ఫుడ్ తీసుకున్నా కూడా, ఈ సోప్స్తో పాటు మంచి ఫుడ్ తీసుకున్నా కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ త్వరగా వస్తుంది. కొంతమందికి 3 డేస్లో వస్తుంది, కొంతమందికి 1 వీక్లో వస్తుంది, కొంతమందికి 15 డేస్లో వస్తుంది, 1 వీక్లో వస్తుంది. ఇలా అంటే వాళ్ళు కేరింగ్ని బట్టి ఆ రిజల్ట్ కూడా వస్తుందండి. చాలామంది ఫీడ్బ్యాక్స్ కూడా పెడుతున్నారు. మీకు అవి కూడా నేను షార్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తానండి, అవి కూడా చూడండి. అలాగే మన దగ్గర చాలామంది సోప్స్ కూడా తీసుకుంటున్నారు. మేము సోప్స్ కూడా సేల్ చేస్తున్నామండి. చాలా మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయి. హెయిర్ ఆయిల్స్, సోప్స్, షాంపూస్ ఇవన్నీ కూడా మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయండి. మీరు కూడా మీకు కావాలి అంటే కింద మీరు మెసేజ్ చేయండి, కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తే మేము రిప్లై ఇస్తాము. చాలా మంచిగా వర్కౌట్ అవుతుందండి. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసేసి యూజ్ చేయండి. మీకు రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. నేనైతే సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయింది కదా, కిందకి దించేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాను. విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసాను కదా, మిక్స్ చేసుకున్నాను. మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు సోప్ మౌల్లో పోసుకుంటున్నాను.
ఇదైతే సోప్ మౌల్డ్లో పోసాక ఒక 3 to 4 అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. అది గట్టి పడాలి కాబట్టి మీరు అసలు అంటే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక ముందేమీ తీయొద్దండి, మెత్తగా ఉంటుంది. 3 to 4 అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి సోప్ మౌల్డ్లో. నేనైతే చిన్న చిన్న సోప్స్ చేస్తున్నానండి శాంపిల్స్ కోసము. మా వాళ్ళు అడిగారు శాంపిల్స్ కోసం అని చెప్పి, చిన్న చిన్న శాంపిల్స్ ఇవ్వండి మేడం, మేము అవి యూజ్ చేసుకుంటాము, రిజల్ట్ వస్తే ఫర్దర్గా తీసుకుంటామని చెప్పి అడిగితే వాళ్ళ కోసం అని చెప్పి నేను చిన్న చిన్న శాంపిల్స్ చేస్తున్నాను. ఇవన్నీ చిన్న చిన్న శాంపిల్స్ అండి. ఒక 30 grams 20 grams ఇలా వస్తాయి శాంపిల్స్. ఆల్రెడీ 3 సోప్స్ నేను ఇచ్చేసాను, మిగతా 3 సోప్స్ మీకు చూపిస్తున్నాను. చాలా గట్టిగా వస్తాయండి అలోవెరా సోప్స్. ఈ సోప్స్ అనే కాదు, మనం చేసే ప్రతి సోప్స్ కూడా, హోమ్మేడ్ సోప్స్ అన్నీ కూడా చాలా గట్టిగా వస్తాయి. మీకు ప్రతి సోప్స్ కూడా నేను చేసి చూపిస్తున్నాను కదా, అలానే గట్టిగా వస్తాయి ఈ సోప్స్ అన్నీ కూడా. ఇగోండి ఇలా వచ్చాయి సోప్స్. శాంపిల్స్ అన్నాను కదా, ఇగోండి 25 grams 30 grams ఇలా వస్తాయి. ఇది అండి అలోవెరా సోపు.